యేసు సరస్సు దగ్గర బోధించటం ప్రారంభించాడు. పెద్ద జనసమూహం ఆయన చుట్టూ చేరింది. అందరికీ స్పష్టంగా వినిపించేందుకు యేసు ఒక పడవలోకి ఎక్కి కూర్చున్నాడు. ఒకరోజు ఒక విత్తువాడు తన పొలానికి బయల్దేరాడు. తన చేతిలో విత్తనాలు అవిని భూమిలో చల్లుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాడు. అతడు చల్లిన విత్తనాలలో కొన్ని త్రోవ ప్రక్కపడ్డాయి. అక్కడ నేల గట్టిగా ఎండిపోయి ఉండేది. విత్తనం భూమిలోకి వెళ్లకుండా పైపైనే ఉండిపోయింది. కొద్దిసేపటిలోనే పక్షులు వచ్చి ఆ విత్తనాలను తినివేశాయి. యేసు ఈ ఉపమానాన్ని బోధించిన తరువాత శిష్యులు దగ్గరకు వచ్చి అడిగారు, ప్రభూ, దీనికి అర్థం ఏమిటి? అప్పుడు యేసు ఎంతో ప్రేమతో వారికి వివరించాడు. త్రోవ ప్రక్కపడిన విత్తనం అంటే దేవుని వాక్యాన్ని వినే మనుష్యులు. వారు వాక్యాన్ని వింటారు. సత్యం వారి చెవిలో పడుతుంది, కాని అది వారి హృదయంలోకి లోతుగా వెళ్లదు. ఎందుకు? వారి హృదయం గట్టిగా మారిపోయింది. జీవితపు సమస్యలు, పాపపు అలవాట్లు, లోకపు ఆలోచనలు, స్వార్థం ఇవన్నీ కలసి మన హృదయాన్ని కఠినం చేస్తాయి. అలాంటి హృదయంలో దేవుని వాక్యం వేర్లు వేయదు, పెరగదు. అప్పుడు సాతాను వచ్చి మనస్సులో పడిన వాక్యాన్ని వెంటనే తీసుకుపోతాడు. అది చెదరిపోయిన విత్తనం పక్షులు తినివేసినట్లే. వాక్యాన్ని వినేవారు శ్రద్ధగా వినండి. ప్రభువా, మా హృదయం గట్టిగా కాకుండా సున్నితమైన భూమిలా మారేలా దీవించు. నీ వాక్యం మాలో వేర్లు వేసి ఫలం కనబరిచేలా చేయుము. ఆమేన్.